ఇక నా మూడో ప్రశ్న సార్. ఇటీవల కాలంలో కల్కి మూవీ చూశాను. ఆ మూవీలో అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఉత్తర ఉత్తర గర్భంతో ఉంటుంది. ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇది తప్పు అని చెప్పిన శ్రీకృష్ణుని మాట విన్న తర్వాత శ్రీకృష్ణునితో ఇలా అంటాడు, తనకి ఉపసంహరించేటువంటి శక్తి, బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసే శక్తి, ఉపసంహరించే శక్తి తనకు లేదని, కేవలం ప్రయోగించే శక్తి మాత్రమే ఉందని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను పూనుకొని ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి ఉపసంహరిస్తాడు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇటీవల కాలంలో మీరు మహాభారతంపై మాట్లాడుతూ, మహాభారత యుద్ధం కేవలం బాణాలు, ఏనుగులు, గుర్రాలు వీటితో కాకుండా మంచి టెక్నాలజీ వాడారు. పెద్ద పెద్ద అణ్వస్త్రాలు, మంచి పెద్ద పెద్ద అణుబాంబులు వాడారు. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎంతో టెక్నాలజీ ఉండేది ఆ కాలంలో వాళ్ళ దగ్గర అని చెప్పారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు అశ్వత్థామ దగ్గర బ్రహ్మాస్త్రం అనేటువంటి ఒక వెపన్ ఉన్నప్పుడు, బేసికల్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ కాలంలో మనం ఒక వెపన్ని ప్రయోగించాలన్నప్పుడు, ఆపరేట్ చేయాలన్నప్పుడు దానికి ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఒక ఆపరేషన్ రూమ్ ఉంటుంది, కొన్ని రకాల కంప్యూటర్లు ఉంటాయి. దాన్ని టార్గెట్ ఫిక్స్ చేయడము, లాకింగ్ చేయడము, దాన్ని కొన్ని రకాల పాస్వర్డ్స్, ఇలా కొన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ కాలంలో ఇది ఎలా సాధ్యపడింది అంటే, ఇక్కడ కూడా మళ్ళీ అశ్వత్థామ టార్గెట్ చేసి ఫిక్స్ చేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుడు ఎలా హ్యాక్ చేయగలిగాడు, ఎలా దాన్ని ఉపసంహరించగలిగాడు, ఎలా దాన్ని నిర్వీర్యం చేయగలిగాడు? ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయం ఏమై ఉంటుంది? మీరు ఎలా ఆలోచించి ఉంటారు? దీనిపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది సార్. ఇప్పుడు అశ్వత్థామ గురించి మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీరు అశ్వత్థామ గురించి అడిగారు, తర్వాత కృష్ణుడు అన్నాడు, తర్వాత అసలు ఆ సాఫ్ట్వేర్లో ఆ అనాలిసిస్ అవన్నీ, ఆ టెక్నాలజీ ఉండిందా ఏమిటి అని ప్రశ్న అన్నమాట. మనం అసలు అశ్వత్థామ అంటే ఎవరని తెలుసుకుంటే కానీ మనకి ముందుకెళ్ళలేం. సో అశ్వత్థామ గురించి పూర్తిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పుస్తకము శ్రీమదాంధ్ర మహాభారత్. ఇది ఎవరు ప్రింటింగ్ చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, సౌప్తిక పర్వము. ఇప్పుడు నేను చదవబోయేది సౌప్తిక పర్వము. సౌప్తికము అంటే నిద్రలో జరిగే విషయం అన్నమాట. అంటే నిద్రలో యుద్ధం చేస్తే, రాత్రిపూట యుద్ధం చేస్తే, నిద్రలో కనుక ఎవరినైనా చంపేస్తే, ఇలాంటి వాటిని సౌప్తికము అంటారు అనమాట. సుప్తి ఇక్కడి నుంచి వస్తుంది, సౌప్తికము. అయితే సౌప్తిక పర్వ కథాసూత్రం, దాని గురించి అసలు ఓన్లీ విశేషణం చెప్తాను, దానికి ఒక యాబ్స్ట్రాక్ట్ చెప్తాం. సౌప్తిక పర్వ కథానాయకుడు అశ్వత్థామ. దీనికి మొత్తానికి కథానాయకుడు అశ్వత్థామ. పగను సాధించుటలో దుర్యోధనుడికి మానసిక ప్రతినిధి ఈయన. బాగుంది. అయితే వారిద్దరి ప్రతీకారాలలో ప్రాధాన్య వివక్షలు వేరు. ప్రాధాన్యం వేరు, వివక్ష వేరు వాళ్ళిద్దరిలో. ఇది దుర్యోధనుడికి అశ్వత్థామకు ఉన్న పగలు. భీష్ముణ్ణి చంపడానికి పగతో తపస్సు చేసి పుట్టాడు శిఖండి. భీష్ముని చంపడానికి పగతో తపస్సు చేసి పుట్టాడు శిఖండి. ద్రోణుడిని చంపడానికి పగతో ద్రుపదుడు చేసిన యజ్ఞఫలంగా జన్మించాడు దృష్టద్యుమ్నుడు. ఇది మనకు తెలుసు. సో దుర్యోధనునిలోని పగను పెంచి మహాగ్నిగా మార్చిన కర్ణుడు తన శాపాలకు తానే బలి అయ్యాడు. సో ఏం చేశాడు కర్ణుడు? దుర్యోధనులోని పగను పెంచాట. పెంచి మహాగ్నిగా మార్చి కర్ణుడు తన శాపాలకు తానే బలి అయ్యాడు. బాగుంది కదా. అతడి మృత్యువు అర్జునుడికి హేతు అయ్యాడు. అతడి మృత్యువునకు అర్జునుడు హేతు అయ్యాడు. కేవలం కారణం మాత్రమే అర్జునుడు, కానీ నిజంగా తన శాపాలకు తనే బలయ్యాడు కర్ణుడు. ఇది బాగుంది. దుర్యోధన దుశ్శాసన పగకు గురి అయిన భీముడు వారి చావుకు కారణమయ్యాడు. దుర్యోధనుడు దుశ్శాసన పగకు గురి అయిన భీముడు వారి చావుకు కారణమయ్యాడు. సో భీముడు వాళ్ళిద్దరిని చంపాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇతనిలో పగను లేపారు. ఈ వీరుల మరణాలకు బలమైన కారణములున్నాయి.
వీళ్ళిద్దరికీ ఈ వీళ్ళందరికీ మరణాలకు బలమైన కారణాలున్నాయి. కాగా అశ్వత్థామను ప్రతీకార శక్తిగా మార్చిన సన్నివేశాలు, దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపిన తీరు, దానిని వీరధర్మంగా చెప్పుకుంటున్న పాండవుల వైఖరి, దానిని సమర్థించిన శ్రీకృష్ణుడి వైనము. ఇదండి అసలు అశ్వత్థామ పగకి కారణం ఎవరు అంటే తన తండ్రి అయిన ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు చంపాడు. ఆ చంపిన తీరు, దాన్ని పాండవులు సమర్థించటము, శ్రీకృష్ణుడు కూడా సమర్థించటము అనేది పెద్ద పగగా మారిన అశ్వత్థామకి. ఈ విషయాలు చాలామంది అసలు అర్థం చేసుకోరు. ఇందులో కొన్ని రహస్యాలు బయటకు వస్తాయి చూడండి. యజ్ఞకుండంలో నుండి పుట్టిన దృష్టద్యుమ్నుడు పాండవ సర్వసేనాధ్యక్షుడయ్యాడు. ఓకే, పాండవులకి సర్వసేనాధ్యక్షుడయ్యాడు. అంటే ద్రుపదుడి పగ నుండి ద్రోణ వధ కొరకే పుట్టిన వీరుడిని పాండవులు తమ సేనాధిపతిగా అంగీకరించారన్న మాట. అతడు పరాక్రమాతిశయంతోనే, తపఃఫలంతోనో, మహాస్త్ర సంపదతోనో ద్రోణాచార్యుడిని చంపుతాడని అందరూ ఆశించారు. అంటే అతని పరాక్రమంతోనో, లేకపోతే తపఃఫలంతోనో, లేకపోతే మహాస్త్ర సంపదతోనో ద్రోణాచార్యుని చంపుతాడని అందరూ ఆశించారు. కానీ నిజానికి ద్రోణుణ్ణి చంపింది శ్రీకృష్ణుడి నీతి చాతుర్యం, ధర్మజుడి వాక్చాతుర్యం. అశ్వత్థామ అశ్వత్థామ హతుడయ్యాడన్న వార్త ఆయనను యుద్ధ విముఖుణ్ణి చేసింది. ఎవరిని? ద్రోణుణ్ణి. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పేటప్పటికీ ఆయనలో ఒకలాంటి వైరాగ్యం వచ్చేసింది. బ్రతుకు మీద ఆశను మాన్పించింది. బ్రతుకుని అసలు ఆశ పోయింది ఆయనకి. యోగంతో ప్రాణాలను త్యజించి జీవన్ముక్త అవస్థను సాధించాడు. యోగాభ్యాసంతో ప్రాణాలను వదిలేశాడు. ఆయన యోగి, అంటే యోగాభ్యాసం తెలిసినవాడు. అలాంటి ఆయన ఎప్పుడైతే అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చెప్పాడో, ధర్మరాజు ఎన్నడూ అబద్ధం చెప్పడు. అతను చెప్పాడంటే సత్యము. ఈ సత్యాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నా కొడుకు ఎడ వ్యామోహాన్ని వదులుకోలేకపోతున్నాను అని ఆయన ఆ యోగ విద్య ద్వారా తన జీవితాన్ని చాలించాడు. ప్రాణాలు తీసేసుకున్నాడు ఆయనకు. ఓకే, అశ్వత్థామ హతుడయ్యాడన్న వార్త ఆయనను యుద్ధ విముఖుని చేసింది. బ్రతుకు మీద ఆశను మాన్పించింది. బాగుందండి. యోగంతో ప్రాణాలను త్యజించి జీవన్ముక్తావస్థను సాధించాడు ద్రోణుడు. జీవన్ముక్తావస్థను, జీవించి ఉండగానే ముక్తావస్థను సాధించాడు ద్రోణుడు. అట్టి స్థితిలో జుట్టు పట్టి తలపైకెత్తి కత్తితో శిరస్సు నరికాడు దృష్టద్యుమ్నుడు. అలాంటి స్థితిలో ఉన్న ద్రోణాచార్యుడిని జుట్టు పట్టుకొని తల పైకి లేపి కత్తితో తల నరికాట. ఇది విశేషం. అర్జునాదుడు దానిని వారించినా దృష్టద్యుమ్నుడు వినలేదు. చచ్చిన పామును చంపిన వీరుడయ్యాడు పాండవ సేనాపతి. ఆ సంగతి తెలిసిన అశ్వత్థామ అప్పుడే పగ తీర్చుకొనటానికి విజృంభించాడు. కానీ పాండవులు అతన్ని ఆట కట్టించడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. లేకపోతే తండ్రి తర్వాత కొడుకే సైన్యాధ్యక్షుడయ్యేవాడేమో. కర్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వడంతో అశ్వత్థామ వెనుకబడ్డాడు. కర్ణుడి తర్వాత కూడా అతడే సైన్యాధ్యక్షుడు, అతడే శల్యుడి పేరు చెప్పాడు. కర్ణుడి తర్వాత కూడా అతడే శల్యుడి పేరు చెప్పాడు. సో శల్యుడి తర్వాత దుర్యోధనుడు ఎవరికి పేరు చెప్పలేని స్థితిలో ఉండడం చేత తాను చేయదలుచుకున్న ప్రతీకారానికి అవకాశం దొరకలేదు. ప్రతీకారం ఎవరి మీద? తండ్రిని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం. గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వాళ్ళు? పాండవులు, కృష్ణుడు, దృష్టద్యుమ్నుడు, వీళ్ళ ముగ్గురు మీద. అంటే ఈ 3 సెట్ల మీద. అంటే పాండవులు 5, దృష్టద్యుమ్నుడు 6, కృష్ణుడు 7. ఈ 7 మీద పగ సాధించాలి. ఇది అశ్వత్థామ యొక్క అవసరం. అతని పగ అదండి. తర్వాత ప్రతీకారం దొరకలేదు. కానీ ఆ లోపల ఏమైంది? దుర్యోధుడిని భీముడు తొడలు విరగ్గొట్టి నేల మీద పడేస్తాడు. అందువల్ల తనంతట తానే కౌరవ సేనాధిపతిగా ఉండటానికి ప్రతిపాదించుకున్నాడు. తనంతట తానే. ఎవరు? అశ్వత్థామ ప్రతిపాదించుకున్నాడు. అతను సంపదలుచుకున్న వారి వరుసలో మొదటివాడు దృష్టద్యుమ్నుడు. అతన్ని పశువుని చంపినట్లు చంపుతానని తన కసినంతా ఒలకబోశాడు. ద్రుపద సంతానంలో పురుషులు మొదట, ఆ తర్వాత ఆడది స్త్రీ సంతానమైన ద్రౌపదికి పుట్టిన సంతానం ఉపపాండవులు. అతడి లక్ష్యం. ఇప్పుడు అతని లక్ష్యం ఏంటంటే ద్రుపదుడే కాదు,
ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు కూడా ఆయన లక్ష్యం. దృష్టద్యుమ్న సేనాపతిత్వాన్ని అంగీకరించిన పాండవులు, పాండవ సైన్యం, ఏనుగులు, గుర్రాలు అందరూ వదార్హులే. యోగ నిద్రలో ఉన్న ద్రోణుణ్ణి చంపిన పాండవులందరూ నిద్రలో ఉండగా చంపదగిన వారే. ఇట్లే ఆలోచించి అశ్వత్థామ అంతఃకరణానికి బహిప్రతీక గుడ్లగూబ. చూసారా? ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఎందుకు అశ్వత్థామ నిద్రలో ఉన్న పాండవుల్ని చంపాడు? ఈ విషయం ఎప్పుడు ఎక్కడా చెప్పరు మీకు. ఇక్కడ ద్రోణాచార్యుడు యోగ స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన సమాధి స్థితిలో ఉండగా ఆయన జుట్టు పట్టుకొని లేపి తల నరికేశాడు. ఆయన అసలు ప్రాణాలు త్యజించే విషయంలోనే ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎట్లా ఆయన పట్టుకొని చచ్చిపోయినవాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని చంపాడు. సో ఇది అప్పుడు పాండవులు నిద్రలో ఉండగా చంపితే నష్టం ఏంటి, వాళ్ళకి అదే గతి పట్టింది, అదే వాళ్ళకి అర్హత అని చెప్పి ఆయన నిర్ణయించాడు. అందుకే సౌప్తిక పర్వం ఇది. సో ఇలా అశ్వత్థామ ఆలోచించుకున్నాడు. బాగుంది కదా. అందరూ వదార్హులే. ఓకే, ఇది అయిపోయిందా? ఇది అశ్వత్థామ అంతఃకరణానికి ప్రతీక గుడ్లగూబ. ఆయన అంతఃకరణానికి, ఆయన మనస్సు గుడ్లగూబకు ప్రతీక. ఎందుకంటే గుడ్లగూబ రాత్రిపూటే పనిచేస్తుంది. రాత్రివేళ సంచరించే ఆ పక్షికి కాకుల గుంపును చంపటం ప్రతీకార చర్య కాదు, స్వాభావిక చర్య మాత్రమే. ఇది విశేషం అన్నమాట. అంటే ఏంటంటే ప్రతీకార చర్యతో అది పోయి చంపదు, స్వాభావికంగా చంపేస్తుంది కాకుల్ని. ఎందుకంటే తన ఆహారాన్ని ఆ కాకులు తినేస్తున్నాయి పగలంతా అని, పగలు దానికి అనిపిస్తుంది. ఇది విశేషం. సో ఇది ఈ పగని అట్లా మలిచాడు అనమాట. అంటే అతను సరిపెట్టుకున్నాడు. ఏమనంటే, నేను ప్రతీకారం తీసుకోవడం, ఈ విధంగా నిద్రలో పాండవుల్ని చంపటం అన్నది ధర్మమే అని ఆయన అనుకున్నాడు. సో అనుకున్నాడు, బాగుందండి. పొగవంటి పగచీకట్లో ఉన్న అశ్వత్థామను కూడా అది సహజ యుద్ధ చర్యగానే స్ఫురించింది. అతనికి తగిన రాజు దుర్యోధనుడు. ఆ క్రింద రాత్రి పాండవులు రాత్రివేళ దాడి చేస్తారేమో అనే భయంతో శిబిరంలో పడుకొనకుండా సరస్వతీ నదీ తీరంలో బస చేశాడు. చూసారా, ఎక్కడో లొకేషన్ కూడా చెప్పాడు. సరస్వతీ నదీ తీరంలో బస చేశాడు అశ్వత్థామ. లేకపోతే శిబిరంలో ఉంటే చంపేస్తారేమో అని భయం. ఎందుకంటే ఆయనే రాత్రిపోయి చంపుదాం అనుకున్నాడు కదా, వాళ్ళు కూడా రాత్రి వచ్చి చంపుతారేమో అని. సో అదే రకమైన భయం ఉంటుందన్నమాట వాళ్ళకి. సో అనే భయంతో శిబిరంలో పడుకోకుండా సరస్వతీ నదీ తీరంలో బస చేశాడు. కానీ పాండవులు ఆ దుశ్చర్యకు పాల్పడలేదు. కానీ పాండవులు అట్లా రాత్రిపూట ఏం చంపలేదు. అశ్వత్థామ అటువంటి చర్యకే పూనుకున్నాడు. దుర్యోధనుడి తొడలు విరగొట్టింది భీమసేనుడే కదా, మరి అశ్వత్థామ అతడిపై దండెత్తడానికి మొదట కల్పించలేదెందుకు అనే ప్రశ్న వస్తుంది. అసలు రహస్యం అది కాదు. రారాజు అనుమతిస్తే తన పగను సాధించుకోవాలని దుర్యోధనుడు ప్రేరకుడు కాదు. కోవాలని దుర్యోధనుడు ప్రేరకుడు కాదు, నిమిత్తమాత్రుడై కారకుడు. నిమిత్తమాత్రుడైన కారకుడు అంటే ఏంటి? తన పగ సాధించుకోవడానికి దుర్యోధనుడు ప్రేరకుడు కాదు. నన్ను ఒక సైన్యాధ్యక్షుడిగా నియమించాడు, అందుకే నేను పోయి చంపానని చెప్పి అలా కారణం చూపించాలనుకున్నాడు. సో అది కారణం. సో దుర్యోధనుడు తొడలు విరగొట్టింది ఇదంతా అయింది కదా. సరే, రారాజు అనుమతిస్తే తన పగను సాధించుకోగలనని దుర్యోధనుడు ప్రేరకుడు కాదు, నిమిత్తమాత్రుడైన కారకుడు. రాత్రి యుద్ధం ధర్మ విరుద్ధమని. చూసారా, రాత్రి యుద్ధం ధర్మ విరుద్ధం. కృపాచార్యుడు హితబోధ చేసినా అతడు పగ సాధింపు న్యాయానికే ప్రాధాన్యమిచ్చి కృతవర్మలను నిరుత్తులను చేయగలిగాడు. పగ తీర్చుకొనటంలో ధర్మచింత లేదని, పగతో పుట్టిన వారికి చావు పగతోనే ముగియటం కాలం ధర్మమని అశ్వత్థామ తన ప్రవర్తనతో ప్రతిష్టాపనం చేశాడు. ఇది విశేషం అన్నమాట. పగతో అలా ప్రవర్తించాడనమాట. పగతో ప్రవర్తించడానికి ధర్మాధర్మాలు ఎక్కడుంటాయండి? ఉండవు. సో దృష్టద్యుమ్నుడు శిఖండులను తాను చేతులారా చంపి సంతృప్తి ప్రకటించాడు. దృష్టద్యుమ్న శిఖండులను చంపేశాట అశ్వత్థామ. చంపేసి సంతృప్తి అమ్మయ్య అన్నట్టు ప్రకటించాడు. ద్రౌపదికి పుట్టిన పాపానికి ఉప పాండవులకు ఉచితమైన శిక్ష వేశానని భావించాడు. వాళ్ళని గుడారంలో ఉండగా రాత్రిపూట చంపేశాడు. సో వాళ్ళకి కరెక్ట్ శిక్ష వేశాను, ద్రౌపదికి పుట్టిన పాపానికి వాళ్ళు చచ్చారు పో అన్నాడు. ఎందుకంటే ద్రౌపది చెల్లెలు కదా, ఐ మీన్ దృష్టద్యుమ్నుడి చెల్లెలు కదా, అందుకని.
సో ఆ విశేషాలను దుర్యోధనుడికి చెప్పి అతడి చేత భీష్మ ద్రోణ కర్ణాదులు చేయని ఘనకార్యం చేసినట్టు ప్రశంసలు అందుకున్నాడు. తన పగకు ఫలంగా తనకేమవుతుందో అని మొదట ఊహించలేదు. కానీ పాండవ శిబిరంలో పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి కనబడకపోవడంతో పాండవ ప్రతీకారం తన అపాయం కలిగిస్తుందని శంకించాడు. చేసిన పాపం ధృతరాష్ట్రుడికి చెప్పి పితృణాన్ని ప్రభు ప్రభు తీర్చుకున్న తృప్తితో వ్యాసాశ్రమానికి పోయి తాపసిగా వేషం మార్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇది జరిగిందండి. సో ఇప్పుడు అశ్వత్థామ ఏం చేశాడంటే ఉప పాండవులను చంపేశాడు, దుష్టద్రుమ్నుని చంపేశాడు, ఆ తర్వాత శిఖండిని చంపేశాడు, తర్వాత ద్రౌపది యొక్క కుమారుని చంపినందుకు అది గొప్ప విశేషంగా చెప్పుకుంటూ దుర్యోధను చెప్పి షబ్బాష్ అనిపించుకున్నాడు. భీష్మ ద్రోణ కర్ణాదులు ఎవరూ చేయలేని పని నువ్వు చేసావని చెప్పి షబ్బాష్ అని దుర్యోధను చాలా ఆనందపడిపోయేటట్టు చేశాడు. తన పగ సాధించుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆహా ఓహో అనిపించుకున్నాడు. ఇక వెళ్ళిపోయి వ్యాస ముని ఆశ్రమంలో చేరి అక్కడ తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది కథ ఇలా జరుగుతోంది. ఈ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. చమత్కారం ఏమంటే దుర్యోధన విరోధి భీముడు, కర్ణ విరోధి అర్జునుడు, ద్రోణవధకు కారకుడైన ధర్మరాజు, కౌరవులకే విరోధి అనిపించుకునే శ్రీకృష్ణుడు, అతడు తాపసి వేషంలో దాగి ఉన్న తామసిక రూపాన్ని బయట పెట్టారు. సో పాండవులు కృష్ణుడు కలిసి వచ్చి ఆ అశ్వత్థామ యొక్క తామసిక రూపాన్ని బయట పెట్టారు. అతను మారువేషంలో ఉన్నాడు యాక్చువల్గా, అయినా సరే కనిపెట్టి ద్రుపద వంశానికి ఆడబడుచైన ద్రౌపది అశ్వత్థామను పరాభవించడానికి పగతో కూడిన పంతం పట్టి భీముణ్ణి ప్రేరేపించి అతడిపైకి ఆగ్రహంతో పంపింది. శ్రీకృష్ణుడు మిగిలిన వారిని అందరినీ అతనికి తోడుగా తీసుకుని వెళ్ళాడు. అనగా ప్రాణాలతో మిగిలిన పాండవ పక్షమంతా కలిసి అశ్వత్థామను అంతం చేయాలని పూనుకున్నదన్నమాట. పగల ప్రతాపాలు ప్రచండంగా సంఘర్షణకు దిగాయి. సో ఇటు పాండవులకి పగబట్టారు, అటు అశ్వత్థామ కూడా ఇద్దరు. సో పగల ప్రతాపాలు ప్రచండంగా సంఘర్షణకు దిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో ఇది చివరి ఘట్టం. అద్భుతానికి అద్భుతం. ఈ అద్భుత పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. ఆయన కురుసభలో చేసిన ప్రకటనను అంతవరకు పరోక్షంగానో ప్రత్యేకించి సౌప్తిక పర్వంలో ప్రత్యక్షంగానో ప్రపంచించి చూపించాడు. ఇది వ్యాసముని రాసిందనమాట. ఇది ఇక్కడ వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇలా ఆయన్ని పొగిడారు. సర్వకాల సర్వావస్థలు యందు నిత్య సత్యంగా నిలిచేది సారవంతమైన ధర్మము. సర్వకాల సర్వావస్థల యందు నిలిచేది సారవంతమైన ధర్మము. ఆపద్ధర్మాలు, అవాంతర ధర్మాలు, అవసరానికి అనువైన అవస్థా ధర్మాలు సారవంతాలు కావు, సాపేక్షాలు మాత్రమే. అంటే రిలేటివ్ అనమాట. మిగతావన్నీ ఎప్పుడన్నా వచ్చిన ఆపద్ధర్మాలు అవన్నీ రిలేటివ్. ధర్మానికి విజయం కలగటమే సారపు ధర్మము. చిత్తశుద్ధితో కూడిన సత్యం విమల సత్యం. చిత్తశుద్ధితో కూడిన సత్యం విమల సత్యం అంటారు. ధర్మలక్షితమైన త్రికరణ శుద్ధి విమల సత్యం. యుద్ధంలో ధర్మ విజయానికి కృషి చేస్తూ కార్యసాధనకు ఆపద్ధర్మం వంటి దాన్ని ఆశ్రయించిన చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి దాన్ని కలుషితం కాకుండా రక్షిస్తాయి. ఒకవేళ దానిని పాపం, అసత్యం అడ్డుపడి ఆపదలు కలిగిస్తే, బలవంతం కాకుండా చేస్తే ఆ సమయంలో ఎవరు ఉపేక్ష చేసినా వారికి చేటు తప్పదు. సమర్థుల ఉపేక్ష వలన కార్యం చెడిపోయే అవస్థ ఏర్పడినప్పుడు దైవమే పూనుకొని ధర్మాన్ని రక్షించి సత్య శుభదాయకమైన ఫలాన్ని అందిస్తాడు. ఈ ప్రకటన అక్షరాల సత్యమైంది సౌప్తిక పరమంలో అని చెప్తున్నాడు. ఎప్పుడైతే సమర్థుల ఉపేక్ష వలన, సమర్థులయుండి కూడా ఉపేక్షిస్తారు చూడండి, ఆ సమయంలో కార్యం చెడిపోయే అవస్థ ఏర్పడినప్పుడు దైవమే పూనుకొని ధర్మాన్ని రక్షించి సత్య శుభదాయకమైన ఫలాన్ని అందిస్తాడు అని వీళ్ళు రాస్తున్నారు. అంటే సమర్థులైన వాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఉపేక్షించడం మూలంగా ఎలక్షన్స్లో 60% ఓటింగు, 70% ఓటింగు, 80% ఓటింగు అలానే జరుగుతుంది తప్పితే 100% ఓటింగ్ జరగట్లేదు. ఆ మిగిలిన వాళ్ళు సమర్థులైనా సరే, ఓటింగ్కి సమర్థులైనా సరే వచ్చి ఓటింగ్ చేయట్లేదు. దాంతో కరెక్ట్గా ఎవరిని గెలిపించాలనే విషయము బయటకు రావట్లేదు. సో దీంతో ఏమవుతుందంటే అధర్ములు పైకి వస్తుంది.
అలాంటి సమయంలో దైవమే పూనుకుంటుంది. కానీ ఆ సమయం దాకా వేచి ఉండటం అనంటే ఎంత హీనమైన బతుకులు అవుతాయండి అందరివి. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విషయంలో ఇక్కడ చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, అది విన్నాం. సరే, ఇంకా ముందుకెళ్దాం. అశ్వత్థామ ఘనకార్యాలు విన్నారు కదా ఇప్పుడు. కౌరవులకు ఎప్పుడూ అపకారం చేయని పాండవుల వర్తనం సారవంతమైన ధర్మం. తమకు న్యాయంగా రావాల్సిన రాజ్యభాగం కంటే మరొకటి అడగకుండా ఉండటం, సంధికి రాయబారం పంపటం, కౌరవుల దుర్నీతికి ఫలంగా మరొక మార్గం లేక యుద్ధం చేయటం విమల సత్యానికి సాక్ష్యాలు. ఇదన్నమాట. సో ఇప్పుడు మనకి సారవంతమైన ధర్మం అర్థమైంది, విమల సత్యము అర్థమైంది. భీష్మ పతనం నుండి శల్య పతనం వరకు విఘ్నులు సంధి చేసుకోమని ఎన్నిసార్లు ప్రబోధించినా దుర్యోధనుడు వినక పాపచింతంతో పాండవులను చంపి వారి రాజ్యాన్ని శాశ్వతంగా అనుభవించాలని భావించడం మహాపాపం. దీనిని శ్రీకృష్ణుడే పెక్కుసార్లు ప్రస్తావించి దుర్యోధనాదులను నిందించటం ఈ పర్వంలో గమనిస్తాము. ఈ పర్వం అంటే సౌప్తిక పర్వంలో ఈ ఈ పర్వంలో ధృతరాష్ట్రుడు పెద్ద బొంకు, పెద్ద అబద్ధాలు కోరట ఈ పర్వతంలో ఈ పర్వంలో చెప్తాడు. అతడి మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతలో మరొకటి. చూసారా? మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతల్లో ఒకటి. ఇది పెద్ద బొంకు అనమాట. ఒకటి, అతడు దుర్యోధనుని దుష్ప్రవర్తనను మార్పలేక, తాను మారలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, ప్రారంభమైన యుద్ధాన్ని ఆపలేక, కథను శుభాంతం చేసే శక్తిని కోల్పోయాడు. గాంధారి తన కొడుకును సరిదిద్దుకొనలేక పాపమంతా కృష్ణుడి మీద పెట్టి వాస్తవాన్ని బొంకుగా వక్రీకరించింది. వీరందరికీ ప్రతినిధిగా అశ్వత్థామ లోకాన్ని అపాండవం చేయాలని ఆగ్రహించి నరహోమ శిశుహోమాలు చేశాడు. సో ఆయన ఏంటంటే ఇక అశ్వత్థామ ఏం చేశాడో క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడంటే అశ్వత్థామ లోకాన్ని అపాండవం చేయటం, అపాండవం అంటే పాండవులు లేకుండా చేయటం అనే దానికోసం ఆగ్రహించి నరహోమం చేశాడు, శిశుహోమం చేశాడు. వీరందరూ సారపు ధర్మాన్ని, విమల సత్యాన్ని తమకు తోచిన రీతిలో యథాశక్తి చెడబారేటట్టు చేశారు. అందరూ ఎవరెవరు? దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సారవంత ధర్మాన్ని, విమల సత్యాన్ని ఎంత చెడగొట్టాలని చెడగొట్టారు. శ్రీకృష్ణుడు ఒక్కడే వాటిని సత్య శుభదాయకాలుగా నిర్వహించి సారపు ధర్మాన్ని, విమల సత్యాన్ని సంరక్షించాడు. పాండవ స్కంధావారాన్ని శ్మశానంగా మార్చి పాండవ ప్రతీకారానికి భయపడి పాండవులకు పరమపూజ్యుడైన వ్యాస మహర్షి ఆశ్రమ సమీపంలో నిలిచి శరీరాన్నంతా బూడితో పూతతో నింపి పాండవులు గౌరవించే మునివేషంలో తపస్సు చేస్తున్నట్లు నటించాడు అశ్వత్థామ. సో పాండవులు ఎక్కడ నన్ను చంపుతారో అని భయపడి వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఒళ్ళంతా బూడిద పూసుకొని తపస్సు చేస్తున్నట్టుగా నటించాడు. సో దట్ పాండవులు వచ్చి అయ్యో పాపం పోని, ఇక పోనీ ఇతను తపస్సు చేసుకున్నాడు, తపస్సు చేసుకున్న వాడిని వధించకూడదని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పి ఆశించి అలా చేశాడట. బొంకుతో కప్పిపుచ్చుకోవడానికి యత్నించాడు. చేసిన పాపాన్ని బొంకుతో కప్పిపుచ్చుకోవడానికి యత్నించాడు. పాండవులు అతడి కపట ప్రవృత్తిని సత్యంగా భావించి క్షమిస్తారేమో అని భావించాడు. కానీ భీముడు అతన్ని బండారాన్ని బయటపెట్టాడు. పరుషంగా మందలించి యుద్ధానికి పిలిచాడు. భీముడు ఊరుకోలేదు, తెలివితేటలు ఉపయోగించాడు. అవి ఇవి చెప్పి మాటలు చెప్పి నువ్వు ఇంత చెడ్డవాడికి ఇట్లా అట్లా అని రెచ్చగొట్టేటప్పటికి లోపల నుంచి గుడ్లకు బయటకు వచ్చేసింది. భీముడు ఉపయోగించిన సంబుద్ధులు సౌప్తిక పర్వంలోని అశ్వత్థామ శీల చిత్రణకు పనికి వచ్చే సార్థక విశేషణాలు. వాటిని విన్న అశ్వత్థామ తాను చేసిన మహాపాపాన్ని స్మరించి లోలోన కలత చెందాడు. అమ్మో, తను చేసిన మహాపాపాలన్నీ భీముడు చెప్పిన తర్వాత లోపల కలత చెందాడు. కానీ పరితాపాన్ని ప్రకటించడానికి సిద్ధపడలేదు. అతను అంటే ఏంటంటే పశ్చాత్తాపం చూపించాలి. ఆ క్షణంలో కూడా ప్రతీకారాన్ని ఎన్నుకున్నాడు. అసాధ్యమైన బ్రహ్మ శిరోనామక, జాగ్రత్తగా వినండి, అసాధ్యమైన బ్రహ్మ శిరోనామక మహాస్త్రాన్ని పైకి తీసి దీనివలన అపాండవ మగుగాక అని సంకల్పించి ప్రయోగించాడు. దీంతో పాండవులందరూ చచ్చిపోవాలని చెప్పి ప్రయోగించాడు. దానికి ప్రతీకారం చెయ్యకపోతే పాండవులు దగ్ధమవుతారు.
శ్రీకృష్ణుడు తాను పూనుకొని అర్జునుడి చేత బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని దానిపై ప్రయోగింప చేశాడు. దానికి ప్రతిగా మళ్ళీ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునుడి చేత గుర్తుపెట్టుకోండి, కృష్ణుడికి తెలియదు అది ఎట్లా చేయాలో, అర్జునుడికే తెలుసు. అర్జునుడి చేత దానిపై ప్రయోగింపజేశాడు. ఉభయాస్త్రాలు ఉజ్వలంగా సంఘర్షించాయి, లోకాలు తల్లడిల్లాయి. ఇది విశేషం అన్నమాట. ఉభయాస్త్రాలు బ్రహ్మాండంగా కొట్టుకుంటుండే సమయంలో లోకాలు తల్లడిల్లాయి, మొత్తం లోకాలన్నీ. సో అప్పుడు నారదుడు వ్యాసుడు కలిసి వచ్చి, వాళ్ళిద్దరు ఎక్కడో ఛాయ్ తాగడానికి వెళ్ళారు, వచ్చారు. వచ్చి ఆ వీరులు నడుమ నిలిచి మానవుల మీద ప్రయోగించరాని ఆ అస్త్రాలను ప్రయోగించడం దోషమని ప్రబోధించి, గుర్తుపెట్టుకోండి, మానవుల మీద ప్రయోగించకూడదు. మరి ఎవరి మీద ప్రయోగించాలి తర్వాత మాట్లాడు. ప్రయోగించడం దోషమని ప్రబోధించి ఉపసంహరించకుండాని హితవు చెప్పారు. అర్జునుడు గురుభక్తి ప్రకాశించగా పారాశర్యుడు అంటే ఈయన వ్యాస మహర్షి. సో మాటను అనుసరించి ఉపసంహరించుకున్నాడు. పరాశరుడి కొడుకు కదండి, పారాశర్యుడయ్యాడు అంటే ఇది వృద్ధి. సో ఒకసారి ప్రయోగించి ఉపసంహరించుకున్న వారికి కీడు కలుగుతుందనే నియమం ఉన్నా, ఇట్లాంటి అస్త్రాలు ప్రయోగించి ఉపసంహరించుకున్న వ్యక్తికి కీడవుతుంది, కీడు కీడు కలుగుతుందనే నియమం ఉన్నా వ్యాసుడి కృప వలన అర్జునుడికి ఏ అపాయము కలగలేదు. అంటే వ్యాసుడు దాని నుంచి రక్షించాడు అనమాట ఆయన్ని, అర్జునుడిని. అశ్వత్థామ ఆత్మనిగ్రహాన్ని కోల్పోవడం చేత అస్త్రాన్ని ఉపసంహరించుకొనలేకపోగా విచారిస్తూనే ఇట్లా అన్నాడు. అది ఆత్మనిగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే అది ప్రయోగించి దాన్ని మళ్ళీ విఫలం చేయడానికి వీలవుతుంది. కానీ అలా కాకుండా ఇక్కడ ప్రయోగించి ఉపసంహారానికి ఈయనకి చేత కాలేదు, ఎందుకంటే ఆత్మనిగ్రహం పోయింది, ఆయనకి పగతో రగిలిపోతున్నాడు. సో అస్త్రాన్ని లేకపోగా విచారిస్తూనే ఇట్లు అన్నాడు. ఎట్లా అన్నాడబ్బా? తపస్సు చేస్తున్న వాడికి పగ పనికిరాదని చెప్పి పాండవులు అతడి ప్రాణాలు తీయకుండా ఉండాలంటే శిరోమణి నర్పించుకొని మంచమని వ్యాసుడి హితవు చెప్పాడు. పాండవులు పగతో నిన్ను చంపకుండా ఉండాలంటే శిరోమణి, శిరం మీద ఒక మణి ఉంది ఆయనకి, అది సమర్పించాలని చెప్పాడు. శిరోరత్నం ధరించిన వారికి నాగభయం, దొంగల భయం, దానవ భయం, దేవ భయం కలుగవు. ఈ 4 రకాల భయాలు ఉండవు. ఆకలి, దప్పిక, నిద్ర, రోగ భయాలు ఉండవు. బా, ఈ మనిషి అవుతాడండి. ఆ శిరోమణి ఉన్నంత కాలము ఆయనకి ఇటువంటి భయాలు కానీ బాధలు కానీ లేవుట. అర్థమైంది కదా? ఓకే. సో అయినా సరే భయపడి దాక్కున్నాడు, చూసే శత్రు భయంతో. అంటే ఈ పాండవులు ఈ దేవతలు రాక్షసుల కంటే బలమైన వాళ్ళని చెప్తున్నాడు, చెప్పకనే చెప్తున్నాడు. ఓకే. ఇట్టి రత్నాన్ని ఇవ్వటానికి మొదట అంగీకరించకపోగా అతడి అస్త్రం పాండవేయ రాగపాత్ర గర్భమాలకు హాని కలిగించి శాంతి పొందుతుందని చెప్పాడు. సో అతను ఏమనంటే ఆ అస్త్రం ఏదైతే నేను విధించానో పాండవుల ప్రత్యామ్నాయం ఇది. ఇందులో ఏమనంటే ఏంటి, రత్నాన్ని ఇవ్వడానికి మొదలు అంగీకరించకపోగా అతని అస్త్రం పాండవేయ రాగపాత్ర గర్భమాలకు హాని కలిగించి, అంటే పాండవుల యొక్క గర్భాన్ని మోస్తున్నవాడు ఎవరైతే ఇప్పుడు అభిమన్యుడి భార్య గర్భంతో ఉంది. సో అది పాండవుల సంతానం కింద వస్తుందన్నమాట. అంటే అటువంటి వంశంలో ఉన్న వాళ్ళు ఇంకెవరూ మిగలకుండా ఈ అస్త్రం పనిచేస్తుందని చెప్పాడు. చెప్పి అంటే ఉపసంహరించుకోకపోగా ఇది అట్లా పనిచేస్తుందని దాన్ని అటువైపు తిప్పాడట. తిప్పితే హాని కలిగించి శాంతి పొందుతుందని చెప్పాడు. అపాండవం అవుతుందన్న మాటకు ప్రత్యామ్నాయం ఇది. అంటే అపాండవం అంటే పాండవులు లేకుండా చేయటమే కదా, పాండవుల వంశమే లేకుండా చేస్తే పాండవులే ఉండరు అని ఆయన ఉద్దేశం అనమాట. సో ఆయన ప్రతిజ్ఞ నెరవేరుతుంది, అటు చేసి ఇటు చేసి అని చెప్పి ఆయన ఆ మాట అన్నాడు. అప్పటికి కూడా అది విషయం, పగ అట్లా ఉంది చూసారా. సో అందులో ఒక దాని కాసపడబోకు అని వ్యాసుడు కోరాడు. అతడు దాన్ని అంగీకరించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అడ్డు తగిలి అభిమన్యుని తేజం ఉత్తర గర్భంలో పెరుగుతున్నదని దానిని రక్షించమని కోరాడు. కృష్ణుడు వచ్చి అశ్వత్థామని అన్నాడు, అయ్యా వద్దయ్యా, ఉత్తర గర్భంలో అమ్మాయి పిల్లవాడు ఉన్నాడు అని రక్షించు, వాడిని ఒక్కడిని వదిలిపెట్టు అన్నాడు. రక్షించమని కోరాడు. అది పాండవ పక్షపాతంతో అడుగుతున్న కోరికగా పేర్కొని శ్రీకృష్ణుని మాటను అశ్వత్థామ తిరస్కరించాడు. చల్ అన్నాడు, నువ్వు ఆ పాండవుల పక్షపాతం ఎంతసేపు,
నా పగ నువ్వు పట్టించుకోవట్లేదు, నీ మాట నేను కాదనుకోమన్నాడు. దానితో శ్రీకృష్ణులోని దివ్యత్వం జాగృతమై, అప్పుడు శ్రీకృష్ణుడు దివ్యత్వం జాగృతమైందట. ఆ బిడ్డను తానే రక్షిస్తానని, అతడు వంశకరుడు అవుతాడని ప్రకటించడం జరిగింది. ఆ మాట వెంటనే అమలు కూడా జరిగింది. సో ఎప్పుడైతే ధర్మపరుడు తను ఒక మాట అంటే అది సత్యము. సో శ్రీకృష్ణుడు ధర్మపరుడు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు, ఉత్తర గర్భానికి ఏమి కాకూడదు అన్నాడు. వెంటనే అయింది. అది నేను ఒక వీడియోలో చెప్పాను. ధర్మం పాటిస్తున్న వాళ్ళు ఏ మాట అంటే అది సత్యమై కూర్చుంటుంది. సో ఆ మాటను శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మం పాటిస్తాడు శ్రీకృష్ణుడు, గుర్తుపెట్టుకో. సో జాగ్రత్తమై ఆ బిడ్డను తానే రక్షిస్తానని, అతడు వంశాంకురుడు అవుతాడని ప్రకటించడం జరిగింది. ఆ మాట వెంటనే అమలు జరిగింది. ఉత్తర గర్భం నిలిచింది. అస్త్రాన్ని దగ్ధుడైన వాడిని రక్షించడం మేలే కదా అని అవహేళన చేశాడు అశ్వత్థామ. అప్పటికీ అశ్వత్థామ ఏమన్నాడంటే, అస్త్రాగ్ని దగ్ధుడైన వాడిని రక్షించడం మేలే కదా అన్నాడు. అంటే ఆ ఉత్తర గర్భంలో ఉన్న వాడిని నువ్వు రక్షించడం మేలే కదా అని వ్యంగ్యంగా అవహేళన చేశాడు. సకల గర్భాలపై అస్త్రప్రయోగం చేశాడు. ఎక్కడెక్కడ గర్భాలు ఉన్నాయి ప్రపంచంలో అందరి గర్భాల మీద ప్రయోగించాడు. ఆ సమయంలో గర్భస్థితి ఎవరున్నా సరే గర్భపాతం అయిపోయిందట. ఎంత దారుణం చూడండి, ఎంత మహాపాపం చూడండి. అంత భయంకరమైన పాపానికి ఒడిగట్టాడు అశ్వత్థామ. సో అశ్వత్థామ చరిత్ర ఇదండి. సరే, ఇంక కొద్దిగా ముందుకెళ్తే అది అయిపోతుంది. సౌప్తిక పర్వంలోని సారాంశం అంతా తెలుస్తుంది మీకు. సో బాలగాతి అయిన అశ్వత్థామను ఆహారం లేక, బాలగాతి అంటే చిన్నపిల్లని చంపిన వాడిని ఆయన అశ్వత్థామ, ఆహారం లేక నంబర్ 1, సహాయం లేక నంబర్ 2, దుర్గంధంతో కూడిన రక్తంతో శరీరం కుళ్ళిపోతుండగా 3000 సంవత్సరాలు తిరుగుతూ కృపాచార్యుడి చేత విలువిద్య నేర్చిన పరీక్షిత్తును అతడి కొడుకు జనమేజయుణ్ణి చూడగలడని శ్రీకృష్ణుడు శపించాడు. వేదవ్యాసుడు కూడా శాపాన్ని ధృవీకరించాడు. శిరోమణిని పాండవులకు అప్పగిప్పించాడు. ఇది విశేషం. సో ఏం చేశాడంటే అశ్వత్థామని చంపకుండా అశ్వత్థామ దగ్గర ఉన్న శిరోమణిని లాక్కొని పాండవులకి ఇప్పించి శాపం పెట్టాడు కృష్ణుడు. ఏమని? నువ్వు 3000 సంవత్సరాలు తిండి లేక, సహాయం లేక, దుర్గంధమైన శరీరంతో, కుళ్ళిపోయిన శరీరంతో నువ్వు తిరుగుతూ తిరుగుతూ లాస్ట్కి పరీక్షిత్తుని అతని కొడుకైన జనమేజయుడిని ఇద్దరిని కూడా చూస్తావు అని చెప్పాడు. మరి 3000 సంవత్సరాలు అంటే వీళ్ళిద్దరు మహా అయితే 50 100 వేసుకుని 200 సంవత్సరాలు, అయితే 200 వేసుకుని 400 సంవత్సరాలు ఉంటాయి. 3000 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా. ఇక్కడ 3000 అంటే ఏంటి? ఇదే మనకి మహాభారతంలో చెప్తాడు. ధర్మబద్ధంగా ఒక రోజు పరిపాలించిన అది ఒక సంవత్సరం కింద లెక్క. సో 3000 సంవత్సరాలు అంటే 3000 రోజులు. సో ఈ 3000 రోజులు అంటే ఎంత అంటే దాదాపు 10 సంవత్సరాలు అని లెక్క అనమాట దాదాపు. కానీ దానికంటే ఎక్కువే అట్లా కుసించి తిరుగుతాడు అని చెప్తున్నాడు అనమాట. సో ఇది శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం. సరే, అది 3000 ఒకవేళ 3000 సంవత్సరాలు నిజమని కాసేపు అనుకుంటే కనుక ఇప్పటికి మహాభారతం జరిగి 5124 సంవత్సరాలు, 26 అనుకోండి, కానీ 24 26 సంవత్సరాల మధ్యలో అయింది. సో 25 అనుకుందాం కాసేపు యావరేజ్. సో 5125 సంవత్సరాలు. సో అప్పుడు దాని నుంచి 3000 తీసేసాం అనుకోండి, ఇంకో 2000 అంటే ఏంటి? కరెక్ట్గా అశ్వత్థామ ఆయువు ముగిసింది, ఈ యొక్క కొత్త శకం మొదలైంది అని చెప్పచ్చు. కాబట్టి అశ్వత్థామ ఇంక ఉండడు, కానీ అశ్వత్థామ ఉన్నాడు. అదిలా ఇది మనకు కావాల్సింది. దీని గురించి మనం మాట్లాడు. అమ్మయ్యా, ఇప్పుడు అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? బతికున్నాడండి. ఎవరెవరైతే ఇటు శిశు సంహారం చేస్తారో, పగతో రగిలిపోతుంటారో, అధర్మం చేస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా అశ్వత్థామలే. వాళ్ళ శరీరం చివరికి కులిపోతుంది. అది జరుగుతుంది. సో ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి వ్యతిరేకిగా ఉంటారు నాస్తికులు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా యుద్ధం జరుగుతుందంటే రాత్రి పూట్ల జరుగుతుంది, చూసారా యుద్ధం? వాళ్ళంతా అశ్వత్థామ. రాత్రిపూట యుద్ధం చేసేవాడు అశ్వత్థామ. ఎందుకంటే రాత్రిపూట శిశువుల్ని చంపుతారు. ఇప్పుడు ఏమైంది? యుక్రెయిన్ వార్లోనే
ఇజ్రాయెల్ వార్లో ఉంది. అంతా కూడా సారీ చిన్నపిల్లల ఆసుపత్రి మీద బాంబులు పడి చిన్నపిల్లలు చచ్చిపోయారు. ఇదంతా కూడా ఈ యూరోపియన్స్ మొదలుపెట్టిన నీచమైన యుద్ధ విద్య. రాత్రిపూట జరపకూడదని. శత్రువులు ఇద్దరు యుద్ధం చేయాలంటే ఎవరైతే బాణాలు చేతపట్టారో వాళ్ళే బాణాలు చేతపట్టిన వాళ్ళతోనే యుద్ధం చేయాలి, మిగతా వాళ్ళతో చేయాలి. అలానే కత్తి చేత పట్టిన వాడు కత్తితో, అట్లానే తుపాకీ చేతి పడితే తుపాకీ చేతి పట్టిన వాడితో. అంతేకాని బాంబులు విసిరి తప్పు. సో ఇది అశ్వత్థామ యుద్ధం అన్నమాట. సో ఎవరెవరైతే ఇలా చేస్తున్నారో వీళ్ళంతా నాస్తికులు. పాపం తగులుతుంది అన్న భయము కించత్తు కూడా లేదు. దైవం ఉన్నాడు, దైవం శిక్షిస్తాడు అన్న భయం లేదు. ఈ భయం లేని వాళ్ళు నాస్తికులు. సో ఈ నాస్తికులు ఏంటంటే ఆస్తికుల్ని గంజాయి తాగుతారు, వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇది చేస్తారు, ఋషుల్ని నానా భ్రష్టు మాటలు అంటారు. ఇదంతా తప్పుడు మాటలు. ఋషులు పవిత్రంగా ఉంటారు. వాళ్ళని పట్టుకొని గంజాయి తాగుతారు. ఇప్పుడున్న సన్యాసులు ఎవరైతే కాశీ అటువైపు తిరుగుతున్న గంజాయి తాగుతున్న చెత్త సన్యాసులు అందరినీ పట్టుకొని ఋషుల్ని వాళ్ళు కలిపి మాట్లాడు. అంటే జ్ఞానం లేకుండా అశ్వత్థామలాగా మాట్లాడు. నా పగ చల్లారింది, దాట్స్ ఇట్. అశ్వత్థామ పగ ఎందుకు తీర్చుకున్నాడు? తన తండ్రిని యోగ నిద్రలో ఉండగా దృష్టద్యుమ్నుడు చంపాడు. అలానే పాండవులను చంపడం తప్పు లేదు. రాత్రిపూటే కదా నిద్రపోయేది. సో ఆ నిద్రలో చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. చేసి పాండవులు ఉప పాండవులు చంపేశాడు. చంపేసి ఏదైతే ఏమైనా నేను చేసేసినా అన్నాడు. కానీ తర్వాత చూస్తే ఉత్తర గర్భంలో ఇంకా ఉన్నాడు. దాంతో మళ్ళీ అస్త్రాన్ని, బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రతిజ్ఞ చేశాడు. దీంతో ఈ ఘటనలన్నీ జరిగినాయి. సో శ్రీకృష్ణుడు మహాధర్మపరుడు కాబట్టి ఉత్తర గర్భం రక్షించబడాలి అని కోరుకుంటే అది జరిగింది. సో నేను చెప్పాను కదా, ధర్మపరులు ఏదైనా తలుచుకుంటే అది సత్యం అవుతుంది. సో అది వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటారో, అవసరం ఇంకా ఎవరి చేతిలో లేనప్పుడు వాళ్ళు తలుచుకుంటారు. సో అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఆ మాట అనగలిగి, ఎప్పుడెప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం పుచ్చి పెరుగుతుందో అప్పుడు నేను జన్మిస్తాను అంటే నాలాంటి వాళ్ళు జన్మిస్తారు అని చెప్తాడు. సో ఆయన ధర్మపరుడు, ధర్మం కోసమే కట్టుబడ్డాడు. వ్యాస మహర్షి భారతంలో ఆయన చాలా మెచ్చుకున్నారు ఆ విషయం. సో అందుకని ఇక్కడ చూడండి, అశ్వత్థామలు ఎంతమంది ఉన్నారు. మనకి ఎవరెవరైతే నాస్తికులు వేదం గురించి కానీ, వేదం చెప్పే వాళ్ళ గురించి కానీ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గురించి హేళన చేస్తూ ఉంటారు. అశ్వత్థామ చూడండి ఎంత హేళన చేశాడు. కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని రక్షించిన తర్వాత కూడా రక్షించగలిగాడు. పోన్లే నాకు ఆ పాపం అంటలేదు అనుకోకుండా దివ్యాస్త్రానికి దగ్ధం కాకుండా బయటపడ్డాళ్లే అని అవహేళనగా మాట్లాడాడు. సో ఇలా అవహేళనగా మాట్లాడేవాళ్ళు నాస్తికులండి. దానికి ఉదాహరణ మీకు తెలుసు. ఎవరు? వాడి పేరు ఏదో ఉంది, ఏమిటో పేరు మర్చిపోయాను. సత్యాన్వేషి. బురద జల్లుతూ ఉంటాడు, కానీ తనకి సంస్కృతం రాదు. మనం ఏదైనా మాట్లాడితే దాని గురించి వివరణ ఇవ్వలేడు, అది చెయ్యలేడు. ఆ పని చెయ్యలేక దురవస్థలో ఉండి దుర్గంధ భూయిష్టమైన మాటలు మాట్లాడు. దాన్ని వినడానికి ఇంకా కొన్ని గుంట నక్కలు, తోడేళ్లు తోడవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళు బాబు భోగినేను భయంకరమైన దోషి. అశ్వత్థామలు వీళ్ళే, ఇంకెవరూ కాదు. వీళ్ళే ఎక్కడ పడితే అక్కడ పురుగుల్లాగా చేరుతూ ఉంటారు అన్నమాట. సో చేరి వాళ్ళు ఇలా బతుకుతూ ఉంటారు. సో ఆ బతకడం మూలంగా మంచి వాళ్ళకి అప్పుడప్పుడు ఆపదలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ధర్మంతో పోరాడితే ఆపదలు పోతాయి. సో ఎవరికన్నా ఇప్పుడు పాండవులకి రాలేదా కష్టాలు? ధర్మపరులే కానీ కష్టాలు వస్తాయి. సో ధర్మపరులకు కష్టాలు రావు అనుకోవడం తప్పు. కానీ ఈ అధర్మపరులకి వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది. దుర్గంధ భూయిష్టమై ఉంటారు, సెంటు కొట్టుకుంటూ బతుకుతారు. ఎందుకంటే వాళ్ళ శరీరం దుర్గంధం అవుతుంది. సో వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇగో ఇలా ఉంటాయి. అనవసరమైన మాటలు, అనవసరమైన చేష్టలు. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. వేదమా చదవలేరు, సంస్కృతమా రాదు, కొత్త పొడిస్తే అక్షరం రాదు. కానీ వాళ్ళలో పిహెచ్డీలు ఉండవు.
మీరు నాస్తికులు చూడండి, సత్యాన్వేషి పిహెచ్డి కాదు, కనీసం ఒక రీసెర్చ్ పేపర్ కూడా సబ్మిట్ చేయాలి. వాడి గ్యాంగ్ అందరూ కూడా ఇటువంటి దురదృష్టకరమైన జీవితం గడుపుతుంది. అశ్వత్థామలాగా ఇగో భస్మం పూసుకొని మమ్మల్ని ఎవరు ఏం చేయకుండా ఉండటానికి ఓహ్ సెక్యులర్ అన్న పోస్ట్ పెట్టుకుని తిరుగుతుంది. సో ఈ బూడిద సెక్యులర్ బూడిద అనమాట, అది పూసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆవిడ ఎవరో మగువా మైత్రి అన్న ఆవిడ ఇంకో స్త్రీని పట్టుకొని చండాలంగా మాట్లాడేసి, వీళ్ళు ఇలా చండాలంగా మాట్లాడడమే దుర్గంధ భూయిష్టం అనమాట. వాళ్ళు నోరే దుర్గంధం. సో ఇలాంటి వాళ్ళు ధర్మం అంటే తెలియదు, వాళ్ళ అధర్మాన్ని ధర్మం అనుకొని బతికేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనము కృష్ణుడు లాంటి వాడే కాకుండా భీముడు లాంటి లాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. పెట్టి సిగ్గులేదా నీకు, నువ్వు ఇట్లా దాక్కుని అదే ముసుగు దొంగ చూసారా, దాక్కుని మాట్లాడతారు. సో అలా కప్పేసుకుంటారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కనబడకూడదు. నేనేమో స్పష్టంగా కనబడుతూ మాట్లాడతాను, మీరు ఏమన్నా తలుచుకోవచ్చు. కానీ ముసుగు దొంగలు ఏంటంటే వాళ్ళ ఫేస్ కనిపించకుండా, వాళ్ళ హావభావాలు తెలియకుండా, వాళ్ళు ఎవరో సొసైటీలో ఎవరున్నా తెలియకుండా బూడిద పూసుకొని తిరిగేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని మీరు క్షమించకూడదు. అలాంటి వాళ్ళు యువతను తప్పుదోవ పట్టిస్తారు తప్పితే అస్సలు సత్యం లేదు. వాళ్ళందరూ ఎవరు చేరతారు వెనకాలంటే ఎవడైతే వేదం చదువుకోలేదు, చదవాలని లేదో వాళ్ళు వాళ్ళు ఏదో ఒక ఆసరా తీసుకొని చెప్తూ ఉంటారు. కానీ వేదాన్ని వదిలిపెట్టద్దండి. వేదమే సత్యము, వేదమే నిత్యం, వేదమే ధర్మం, ఇంకొక ధర్మం లేదు. ఇది అశ్వత్థామ కథ. సో ఇప్పుడు ఈ అశ్వత్థామం అని చెప్పాను కాబట్టి ఇప్పుడు సినిమాల్లో కల్కి సినిమాలు ఏదో చూపించాట, అవన్నీ నాకు అనవసరం. విశేషం ఇది. భారతం బుక్ మీరు తెప్పించుకోవచ్చు, చదవచ్చు. ఇది ఇప్పుడు మన తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించారు. ఎలా అంటే నన్నయ్య తిక్కన్న అండ్ ఎర్రా ప్రగళ్ళ యొక్క ప్రతులు తెప్పించుకుని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకొని వాళ్ళ యొక్క యూనో వ్యాఖ్యానం రాసి పెట్టారు. మీరు కావాలంటే ఆ పద్యాలు అందులో ఉంటాయి. మీరు గద్యాలు పద్యాలు రెండు ఉన్నాయి కాబట్టి తీసుకుని చదవచ్చు మీరు. సరే, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే శ్రీకృష్ణుడు ఎలా చేశాడు అన్నదానికి నేను చెప్తున్నా. ధర్మం పాటించాడు కాబట్టి ఒకే ఒకటి, పాండవులను రక్షిస్తానని కుంతికి మాట ఇచ్చాడు. అందుకని పాండవ వంశం నెక్స్ట్ వంశమైన ఉత్తర గర్భంలో శిశువు రక్షించాడు. సో ఆయన మాట కట్టుబడి ప్రకృతి సహజంగానే వైబ్రేట్ చేస్తుంది. ఎప్పుడైతే మానవుడి చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంటుందో, ఇంకెవ్వరు ఏమి చేయలేరో, ఇంకా నాశనం అవుతుందో, ఆ సమయంలో ధర్మపరులు తమ మాటని ప్రయోగిస్తారు. ఈ లోపల మానవులు తమ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇప్పుడే అందుకనే కదా అర్జునుడి చేత అతను అది ప్రయోగించాడు, నువ్వు కూడా ప్రయోగించన్నాడు అని చెప్పాడు. కానీ తను అప్పటిదాకా తను చేయగల శక్తి ఉన్నా కానీ చేయడు, మానవులే చేసుకుంటూ ఉండాలి. సో ధర్మపరుడైన వాడు సో అలా చేశాడు. గొప్ప విశేషం అండి ఇది. సో ఇది ఇది మనకి అత్యుత్తమ లెసన్ ఇది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో ఆ రోజు టెక్నాలజీ ఉందా అంటే టెక్నాలజీ ఉందండి. అటువంటి చూడండి, ప్రతి శిశువుని చచ్చిపోవాలనే కాంక్షతంలో ఉందంటే ఏమి ప్రయోగించుంటాడు చెప్పండి. మీరు అర్థం చేసుకోండి. గర్భాలు ఎవరెవరు గర్భాలు ధరించారో ఆ రోజున గర్భపాతం అయితే మళ్ళీ గర్భం ధరించవచ్చు కదా అంటే ధరించవచ్చు. కానీ అక్కడ ఉత్తర గర్భాన్ని మళ్ళీ ధరించడానికి అభిమన్యుడు చనిపోయాడు. మిగిలిన ఉప పాండవులు చనిపోయారు, ఘటోద్గజుడు చనిపోయాడు. ఇక పాండవుల వంశం అంటూ మిగలలేదు. కృష్ణుడు బతికించాడు. అందుకే కృష్ణుడు చాలా గొప్పవాడు, అందులో డౌట్ లేదు. తనలోని దివ్యత్వాన్ని బయటికి తీసుకొచ్చి తను కోరుకున్నట్టుగా నిలిచిందన్నమాట. సో ఈ ధర్మం అనే టెక్నాలజీ ఎవరి దగ్గర ఉండదు, మానవులు తమకు తాము సంపాదించుకుంటే ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ అన్నమాట సత్యం అవుతుంది. కృష్ణుణ్ణి 16,000 గోపికలు ఉన్నారు, ఇంత 1,00,000 గోపికలు ఉన్నారు, ఇవన్నీ తప్పండి. ఎవరో బూతు కల్పన చేసి కృష్ణుడి యొక్క క్యారెక్టర్ని నాశనం చేసే పని పెట్టుకున్నారు. ఎస్ అండి, ఇది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. సో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోక ఈ విధంగా అతన్ని భ్రష్టు పట్టించే పని చేశారు. అతడు అవతార పురుషుడు ఇవన్నీ కాదు, ధర్మాత్ముడు. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఎంత ధర్మాత్ముడు అంటే తను ఒక మాట అంటే అది నిలుస్తుంది. ఎస్, అది జరుగుతుంది కనుక గొప్పతనం. ఇది ఆయన టెక్నాలజీ. సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను. మీరు ఇది తీసుకొచ్చారు కాబట్టి ఈ సౌప్తిక పర్వం యొక్క మొత్తం సారాంశం చెప్పడానికి వీలైంది. అందరికీ అశ్వత్థామ యొక్క లక్షణాలు తెలిసినాయి కాబట్టి నాస్తికుల్ని నమ్మద్దండి. నాస్తికులే అశ్వత్థామలు, వాళ్లే చీకట్లో యుద్ధం చేస్తారు, ముసుగేసుకొని యూట్యూబుల్లో పనిచేస్తూ ఉంటారు,
వాళ్ళు వాళ్ళ యొక్క సహజమైన గుణం కనిపించకుండా వాళ్ళు ఇలాంటి ముసుగేసుకొని మానవత్వము, హ్యుమానిటీ అనే మాటలు చెప్పి అందరినీ చంపుతారు. ఇదండి. ఉంటానండి. ఇంకొక ప్రశ్నకి తర్వాత సమాధానం.